ఎక్కడికి వెళ్ళారు అంకుల్ అసలు? లెటర్ ఏంటి? షిట్. లిఫ్ట్ చేయట్లేదండి. ట్రై చేసి యూజ్ లేదు కళ్యాణ్. ఆయన ఆన్సర్ చేయరు. సాయంత్రం కూరగాయలు తీసుకొచ్చేయి. సార్ ఇలా చేశారేంటి మేడం? ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే ఆయన సుబ్రహ్మణ్యం కాబట్టి. మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. చిన్నప్పుడు మా నాన్నకి స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది. నీ స్మోకింగ్ స్టైల్ ఎవరికి రాదయ్యా అని తన ఫ్రెండ్స్ అన్న నాకు ఇంకా గుర్తుంది. కానీ అమ్మ చనిపోయిన తర్వాత నన్ను రోజు చూసుకోవాల్సిన తనే అవ్వడం వల్ల నా దగ్గరికి స్మోక్ చేసి రాకూడదని ఆ అలవాటుని చిటికలో మానేశారు. తన క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ నాతో కూర్చొని కార్టూన్సే చూసేవారు. నాకు నచ్చని కలర్ వేసుకోరు, నచ్చని వంట చేయరు. ఇలా నా సంతోషం కోసం తనకు ఎంత ఇష్టమైనా సరే అది వదిలేస్తారు. నాకు ఇష్టం లేనిది ఏదైనా తనకు ఎంత ఇష్టమైనా దూరం పెడతారు. కానీ ఇప్పుడు తనే దూరంగా వెళ్ళిపోయారు. కళ్యాణి ఇంటికి నా కోసం వచ్చాడు. నా మీద ప్రేమతో ఇంట్లో ఉంటున్నాడు. పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఎంత సరదాగా ఉన్నా అంత బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యుయేషన్లో రామ అన్న బూతులానే ఉంటుంది. ఇప్పుడు మీకు నేనెంతో కళ్యాణ్ కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా తనే ఎక్కువ ఇంపార్టెంట్. వస్దా, నేను చుట్టుపక్కలంతా చూశాను, ఎక్కడ కనిపించలేదు. ఆయన ప్రపంచం చాలా చిన్నది. అయితే నేను లేదా ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కిట్టు అంకుల్. పోన్లే, ఇది కూడా పరంగా మంచిదే. అంటే అదే మన మధ్య జరిగిందంతా చూసి అంకుల్ వెళ్ళిపోయారు కదా, అయిందేదో అయిపోయింది. కానీ మన మంచికే అయింది. మనకా? అంటే అదే, ఒకవేళ అంకుల్ మన ఇంట్లో ఉన్నారనుకో, నేను ఎల్ల రకంగా వచ్చినట్టు. నలుగురిలో లోకువ. ఇప్పుడు లేరు కదా, ఈ ఇల్లు మందే, మన ఇద్దరిది. రే చెప్పరా. రే మామ, బడ్జెట్ రిలీజ్ అయిందిరా. స్టాక్ మార్కెట్ మొత్తం కుప్ప కూలిపోయింది. స్టాక్స్ కొనడానికి ఎంతకన్నా మంచి టైం దొరకదురా. ఏ లేదురా, అయ్యిందేదో అయిపోయింది, ఇంకా చేతులు కాలిన తర్వాత ఏంట్రా. రే పిచ్చోడా, పంపర్ ఆఫర్ ఇది. పోయింది మొత్తం తిరిగి సంపాదించవచ్చు. స్టాక్స్ అన్నీ లిస్ట్లో ఉన్నాయి. 1 లక్ష రన్ చేసుకు ఎలాగన్నా వితిన్ ఫ్యూ డేస్లో డబుల్ త్రిబుల్ అయిపోతా తెలుసా? రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును మావా, పోగొట్టుకున్న చోటే సంపాదించుకునే అవకాశం ఇది. నువ్వు మనీ రెడీ చేసుకో, ఏ స్టాక్స్ కొనాలో నేను చూసుకుంటా. సరేరా. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలి? రే మామా, నువ్వు అడిగిన అమౌంట్ మొత్తం రెడీ చేశాను రా. ఫోన్పే చేశాను చూడు. సేఫే కదా మామా? రే నువ్వేం చేస్తావు నాకు తెలియదురా. ఇదే నా లాస్ట్ హోప్ రా. రే మామా, నువ్వు లక్కీ భాస్కర్ అయితే నేను యాంటోనీరా. నువ్వు మీ మామగారింట్లో కాల్ రగసం తినడానికి రెడీగా ఉండరా. సరేరా, అప్డేట్స్ ఇస్తూ ఉండు. నీ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను.
రే మామ అవి ఇంకా తగ్గుతున్నట్టు చూపిస్తున్నాయిరా, సేఫే కదా? బావా చిల్లురా, కొన్ని రోజులు అలాగే ఉంటుందిరా, తర్వాత స్లోగా రైజ్ అవుద్ది. అయినా ఇవాళ వరకు వెయిట్ చేసుకొని ఉంటే మనకి ఇంకా తక్కువకి వచ్చేదిరా. ఎనీవే నేను కూడా నా దగ్గర ఉన్న మొత్తం అంతా పెట్టేశాను, నువ్వేం టెన్షన్ పడుకో, ఓకేనా? సరేరా. రే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంట్రా? సారీరా మామా. రే ఏమైంది? ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయనే ఆశతో మనీ మొత్తం హై రిస్క్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను రా. మార్కెట్ క్రాష్ తట్టుకోలేక కంపెనీస్ అన్ని దివాలా తీసారా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరూ నష్టపోయారా. అందులో మనం కూడా ఉన్నాం మావా. రే అలా కాదురా, పెట్టిన మనీ అంతా తిరిగి వచ్చేస్తుందని చెప్పావు కదరా. సారీ మామా. రే సారీ కాదురా, నేను అప్పు చేసి మరీ ఇచ్చాను రా నీకు. నేను కూడా పెట్టుబడి పెట్టాను కదా మామా. రే రే ఇప్పుడు ఏం చేయాలరా? రే అరే ఏమైంది అలా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? అంత నార్మల్గానే ఉంది. కళ్యాణ్ ఏమైంది? రైటింగ్లో ఏమైనా ప్రాబ్లమా? స్క్రిప్ట్లో ఎక్కడైనా బ్లాక్ అయ్యావా థాట్స్లో? అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది. నేను అనుకునే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుంది. ఓ నైస్. ఎవరు మీరు? ఇక్కడ కళ్యాణ్ ఎవరు? నేనే. డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? డబ్బులేంటి? క్యాష్ షాప్లో తీసుకున్న 1,00,000, అది వడ్డీతో కలిపి 1.3 అయింది. ఇంకెన్ని రోజులు సాగదీస్తావు కడతానని చెప్పి? అన్నా ఒక 2 వీక్స్లో కట్టేస్తానన్నా, ప్లీజ్ అన్నా. ఇంకెన్ని రోజులు? ఇన్ని రోజులు లేనిది 2 వీక్స్లో ఎలా కడతావరా? రోజు ఇలాంటి వాళ్ళని చాలా మందినే చూస్తున్నాం. లేదన్నా, కట్టడానికి ట్రై చేస్తానన్నా, ప్లీజ్ అన్నా. సామాన్లన్నీ బయటపడేస్తే అవే వస్తాయి. అన్నా ప్లీజ్ అన్నా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నా. ఎవడరా నువ్వు మా సార్ కాలర్ పట్టుకున్నావు? ఓ ఇడికి మళ్ళీ చెప్పాలా నేను? అపార్ట్మెంట్లో వాట్సాప్ గ్రూప్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి రా, మొత్తం వీడియో తీసి ఒకేసారి పెడతా. అన్నా ప్లీజ్ అన్న. ఆగండి, మీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఉంటుంది, ప్లీజ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ వసు. నువ్వు చెప్పాల్సింది సారీ కళ్యాణ్. అంటే లాస్ట్ టైం ట్రేడింగ్ చేద్దామంటే మన మంచి కోసం చేశాను వసు. ఇంకెవరు మన ఇంటి మీదకి రారు,
వచ్చినా ఏముందిలే కళ్యాణ్. మొన్న నాన్న కాపాడారు, ఇవాళ నాన్న పెట్టిన బంగారం, రేపు నాన్న కట్టిన ఇల్లు. సారీ, ఇల్లు ఇప్పటి నుంచి మన ఇద్దరిది కదా, మన ఇల్లు కదా. తగలెట్టేసుకో, తాకట్టు పెట్టేసుకో, నీ ఇష్టం. అది కాదు వసు. ఏది కాదు కళ్యాణ్. మొన్నటి వరకు గొడవలు మన ఇద్దరి మధ్య ఉండేవి, ఇప్పుడు అవి గుమ్మం దాటి బయటకు వచ్చాయి. ఇంట్లో ఉండాల్సిన నాన్న ఎక్కడో ఉన్నారు, వీధిలో తిరగాల్సిన రౌడీలు ఇంటి మీదకి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావో తెలుస్తుందా? వసు, నేను చెప్పేది కాస్త వినొచ్చుగా. మొన్నటి వరకు నువ్వు ఇల్లరికం రావడమే నీ ప్రాబ్లం అనుకున్నాను కళ్యాణ్. నాన్నకు నా మీద అమితమైన ప్రేమ నీ ప్రాబ్లం అనుకున్నాను. నా ప్రపంచంలో మనుషులు నీ ప్రాబ్లం అనుకున్నాను. కానీ ఇవేవి నీ ప్రాబ్లం కాదు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు. అవును, నువ్వే నీ ప్రాబ్లం. జాబ్ మీద సీరియస్నెస్ లేదు, ప్యాషన్ని ఫాలో అవ్వాలన్న పట్టుదల లేదు, ఈజీ మనీ వైపు అడుగులేస్తూ సంపాదించి ఎవరికి ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను చులకనగా చూస్తుంది నువ్వేం సంపాదించట్లేదనా, లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నావనా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు మళ్ళీ మా నాన్న గురించి చెప్తున్నాను అనుకోకపోతే ఒక్క మాట కళ్యాణ్, నాన్న కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా. సుశీల కానీ పేటీఎం కానీ నాన్నని ఎందుకు చులకనగా చూడట్లేదు? ఎందుకంటే ఆయన సంపాదించాల్సిన వయసులో కష్టపడి సంపాదించారు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంటిని నన్ను చూసుకుంటున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే అది మనం ఎర్న్ చేసుకోవాలి కళ్యాణ్, డిమాండ్ చేయకూడదు. జాబ్ ఉన్నంత వరకు రైటింగ్కి టైం లేదు, జాబ్ పోయిన తర్వాత రైటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా. అలా అని కాదు. ఎన్ని రోజులైంది కళ్యాణ్ నువ్వు పేపర్ మీద పెన్ను పెట్టి? ఇప్పుడు చెప్తున్నాను కళ్యాణ్, నువ్వు నీ టాలెంట్ని, నీ డెడికేషన్ని, నీ ప్యాషన్ని మూడింటిని జోడించి ఏ రోజైతే నువ్వు అనుకున్న స్క్రిప్ట్ మనసు పెట్టి రాస్తావో ఆ రోజు నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఎంత అందంగా కనిపిస్తుందో నీకే తెలుస్తుంది. ఇంకా నీ ఇష్టం. గెలుపేలేని ఓటమినేనా, మలుపేరాని దారయ్యానా, కథనం మార్చే రచయితనేనా, ఈ కథకే చివరేంటో తేల్చేనా. గమ్యం దూరమని పరుగేనే నా పనులే, ప్రాణం మికలేదు అని పయనం మారదులే, పిడుగే నన్ను తాకినా అడుగే అసలాగదులే, నేలకి నన్ను తొక్కినానే మళ్ళీ పుడతాలే. గెలుపేలేని ఓటమినేనా, మలుపేరాని దారయ్యానా, కథనం మార్చే రచయితనేనా, ఈ కథకే చివరేంటో తేల్చేసేనా. సుషి మేడం. నేను క్లయింట్ని కలవడానికి బయటకు వెళ్తున్నాను, ఏమైనా ఉంటే నాకు కాల్ చేయి. వసు, నన్ను ఫిల్మ్ నగర్లో డ్రాప్ చేస్తావా? ఫిలిం అంటే నా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ట్రైల్ స్టార్ట్ చేయాలి. అరే అప్పుడే అయిపోయిందా? అయితే వినిపించరా మాకు? టైం సరిగ్గా తెలియదు కానీ నీకు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ తీసి ఖచ్చితంగా థియేటర్లో చూపిస్తా. మేడం మీరైనా చెప్పొచ్చు కదా సార్కి, అసలే నా కాత్రం ఆగదు. ఏమన్నావు?
అసలే నాకు ఆత్రమాగదన్నా. దానికన్నా ముందు మీరైనా చెప్పండి సార్కి. సార్ 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 హలో ఊరికి నెల పిలుస్తూ ఉండవా? సార్. లావణ్య, అదేంటి? విరాజిత ఎంత క్లియర్గా ఆలోచిస్తుందో మా ఫ్యూచర్ గురించి. మనం ఒక పర్ఫెక్ట్ లైఫ్ని బిల్డ్ చేయాలని చెప్పి తను ఇచ్చిన ఒక క్లారిటీ బాబా తను తోపసలు. కానీ ఫ్యూచర్ అనేది ఒక డ్రీమ్తో స్టార్ట్ అవ్వాలి. డ్రీమ్ని రియాలిటీ చేయాలంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో స్పేస్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, ఇలాంటివి చాలా ఉండాలి. మొన్న నా ఫ్రెండ్ చెప్పాడుగా ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి. హైదరాబాద్లో ఉండే ప్రీమియం లొకేషన్స్లో వెంచర్స్కి, పీస్ఫుల్ లివింగ్కి, మన కమ్యూనిటీకి పర్ఫెక్ట్ అని. ఒకసారి చెక్ చేద్దాం. అరే వా, చూడండి, ఫ్లాట్స్ అన్నీ చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఓపెన్ స్పేస్, పెద్ద బాల్కనీ. రజితతో నా ఈవినింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అప్పుడే ఇమాజినేషన్స్ వచ్చేస్తుంది. మన ఫ్యూచర్కి ఒక మంచి ఫౌండేషన్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ కన్నా బెటర్ ఆప్షన్ ఇంకేదీ లేదు. మీరు కూడా మాలాంటి బ్యూటిఫుల్ లైఫ్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఫ్యూచర్ గురించి డ్రీమ్ బిల్డ్ చేయాలనిపిస్తుందా? అయితే తప్పకుండా విజిట్ చేయండి ఏఎస్బిఎల్ ప్రాపర్టీ స్పేస్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి, మిస్ అవ్వకండి. ఓకేనా?